ఎక్కడో ఒక కంప్యూటర్ నుంచి పేపర్ లీక్ అయితే తనకేం సంబంధం అంటూ టీఎస్పీఎస్సీ పారదర్శకంగా ఉందంటూ మంత్రి కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెబుతున్నాడని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు షర్మిల మండిపడ్డారు. అంగట్లో పేపర్లు అమ్ముకోవడం పారదర్శకతనా అని ప్రశ్నించారు. 33 లక్షల మంది జీవితాలతో ఆడుకోవడం పారదర్శకతనా అన్నారు. చైర్మన్, కార్యదర్శికి తెలియాల్సిన పాస్వర్డ్లు అందరికీ తెలియడమే పారదర్శకతనా అని ఆమె నిలదీశారు. తెలంగాణ యువతను ఉద్యోగాల పేరుతో సీఎం కేసీఆర్ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలని ప్రభుత్వ హత్యలనని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నవీన్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. నవీన్ ఆత్మహత్య చాలా బాధాకరమన్నారు. సీఎం కేసీఆర్ కు పరిపాలన చేత కావడం లేదన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఉద్యమ సమయంలో చెప్పిన మాటలు ఏమయ్యాయని నిలదీశారు. కేసీఆర్ చెప్పిన బంగారు తెలంగాణలో చదివించడం కూడా పాపంగా మారిందని వ్యంగ్యంగా అన్నారు. ఉద్యోగాలు దొరక్క యువత తాగుడుకు బానిస అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకున్నాడు, ప్రాక్టీస్లో ఉన్నది. అదే చదువు 2012 అయిపోయింది, డిగ్రీ అయిపోయినాక 3 years పని చేసుకొని బతికేవాడు కదమ్మా అని బాధపడింది. అంటే బంగారు తెలంగాణలో అసలు చదివించడం కూడా పాపం అయిపోయింది కదా. బిడ్డలు చదివించుకుంటే కూలీనాలి చేసైనా సరే చదివించుకుంటే ఉద్యోగాలు వస్తున్నాయా? ఎంతమంది తల్లిదండ్రులు మా బిడ్డలకు ఉద్యోగాలు రాక తాగుడుకు బానిస అయిపోతున్నారు అని ఎంతమంది తల్లిదండ్రులు మొత్తుకున్నారు. ఎవరైనా పట్టించుకుంటున్నారా? తెలంగాణలో బంగారు తెలంగాణ అన్నారే, ఏం చేశారు? ఉద్యోగాలు ఉన్నాయా? బంగారు తెలంగాణని పీర్ల తెలంగాణగా, బార్ల తెలంగాణగా మార్చలేదా? ఈరోజు గుడులు బడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ బీర్ షాపులు, బెల్ట్ షాపులు లేవా? ఎక్కడ చూసినా మద్యం ఇంత విచ్చలవిడిగా అవైలబుల్ గా ఉంది. దీనికి కారణం ఎవరు? కేసీఆర్ గారు కాదా? 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని బిస్వాల్ కమిటీ చెప్పింది. కానీ కేసీఆర్ గారు ఏ ఒక్క రోజు 191,000 ఉద్యోగాలు ఉన్నాయి అన్న సంగతి కూడా ఎప్పుడూ అడ్మిట్ చేయలేదు. పోయిన సంవత్సరం మార్చి 9వ తేదీన కేసీఆర్ గారు అసెంబ్లీలో నిలబడి ఏ మాట చెప్పాడు? 88,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఒక్క సంవత్సరం లోపలనే వాటిని అన్నిటినీ భర్తీ చేస్తాము. వీటిని భర్తీ నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేయడమే కాకుండా ప్రతి సంవత్సరానికి ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని ఇప్పటి నుంచి జాబ్ క్యాలెండర్లు కూడా విడుదల చేస్తాము అని కేసీఆర్ గారు చెప్పిన మాట వాస్తవమా కాదా? అసెంబ్లీలో నిలబడి కేసీఆర్ గారు ఈ వాగ్దానం చేస్తే, ఈ మాట చెప్తే, మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ మాట చెప్తే నిజం అనుకోవాలనా లేదా? మరి ఒక సంవత్సరం గడిచిపోయింది కదా. మార్చి 9వ తేదీ పోయిన సంవత్సరం కేసీఆర్ గారు మాటిస్తే ఈ రోజు మార్చి 19వ తేదీ ఒక సంవత్సరం గడిచిపోయింది. కానీ ఇంతవరకు ఆ 88,000 ఉద్యోగాలలో కనీసం ఒక్క ఉద్యోగాన్నైనా భర్తీ చేశాడా కేసీఆర్ గారు? అసలు కేసీఆర్ గారు అసెంబ్లీలో నిలబడి 191,000 ఉద్యోగాలుంటే కాదు 88,000 ఉద్యోగాలే అని చెప్పాడు. పోనీ 88,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నవాడు ఇప్పుడు వరకు చేశాడా? 88,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నేను భర్తీ చేస్తానని చెప్పిన వాడు అసలు జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చింది 88,000 ఉద్యోగాలకు కాదు కదా. మరి 26,000 ఉద్యోగాలకే ఎందుకు నోటిఫికేషన్లు ఇచ్చాడు కేసీఆర్ సార్? 88,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని చెప్పి ఇంతవరకు 26,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చాడు. పోనీ 26,000 ఉద్యోగాలకు గాను ఈ రోజుటి వరకు కూడా కేవలం 8,000 ఉద్యోగాలకు మాత్రమే పరీక్షలు జరిగాయి. మరి ఏమనాలి దీన్ని? ఇంత నీరు గారుచుకుంటూ వస్తున్నారే. 191,000 ఉద్యోగాలు ఎక్కడ? కాదు 88,000 ఉద్యోగాలు అని చెప్పినాడు, అదెక్కడ? లేదు 26,000 ఉద్యోగాలకే నోటిఫికేషన్